దేవుడి దయవలన విహారీ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో కోర్టులోనూ తప్పు చేయలేదని నిరూపించబడింది. ఒక రకంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి లక్ష్మి. అవునమ్మా, లక్ష్మమ్మ నిజాయితీకి న్యాయదేవత కళ్ళు తెరుచుకుందమ్మా. అందుకే శివరాఖరికి నా చెల్లెలు ఎలాంటి తప్పు చేయలేదని తీర్పుతో బయటపడిందమ్మా. లక్ష్మి, నువ్వేం మాట్లాడట్లేదేంటి? అమ్మా, అది ఏ అమ్మాయి కల్లో కూడా ఊహించిన కేసు లక్ష్మి మీద బనాయిస్తే ఏం మాట్లాడుతుందమ్మా? అవునరా. అయినా ఎవర్రా వాళ్ళు? వాడెవడో వచ్చి తప్పుడు సాక్ష్యం చెప్పాలనుకున్నాడు. ఆ ఎస్ఐ అయితే ఈ కేసులో లక్ష్మిని ఇరికించాలని చూసింది. దేనికోసం ఇదంతా చేశారు? దీని వెనక ఉండి నడిపిస్తుంది ఎవర్రా? యమునమ్మా, నీకేమని చెప్పాలి? ఇదంతా ఆ రోజుల్లో నీ వల్ల జైలు పాలైన ఒక దుర్మార్గుడు చేస్తున్నాడని ఎలా చెప్పగలము? నేను ఆ రోజు చెప్పకపోవడానికి, లక్ష్మి ఇన్ని కష్టాలు అనుభవించడానికి కారణం నీ మీద పగబట్టిన వాడమ్మా. ఈ విషయం నీకెప్పటికీ తెలియకుండా వాణ్ణి పట్టుకొని ఈ సమస్యని తొలగించాలి. బిహారీ, లక్ష్మి విషయంలో ఇంత దారుణమైన కేసులో ఇరికించాలని చూసిన ఎవరిని వదిలిపెట్టొద్దురా. ఎలా వదిలిపెడతానమ్మా? వాళ్ళు ఎవరైనా ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటాను. బిహారీ బాబు, వాళ్ళు మీరు పట్టుకోగానే నన్ను కూడా పిల్లండి బాబు. నా చెల్లికి ఎంత బాధ పెట్టి మానసిక క్షోభకు గురి చేసిన వాళ్ళని నేను నన్ను తగిలిస్తాను. సరేరా. ఏంటిది? ఎవరు పడితే వాళ్ళని అలా ఇంట్లోకి సరాసరి తీసుకొచ్చేస్తున్నారు? ఈ ఇంటికి ఒక పరువు ప్రతిష్ట ఏడ్చాయని మర్చిపోయావా? ఇక్కడ బయట వాళ్ళు ఎవరున్నారు అత్తయ్య? అందరూ ఇంట్లో మనుషులే కదా. ఇంట్లో మనుషులా? పని మనుషుల్ని కూడా ఇంటి మనుషులు అనుకుంటున్నారు కాబట్టే మన పరువు ఇలా ఏడ్చింది. వదినా, ఏమైంది ఇప్పుడు? నువ్వు మాట్లాడుకో.
ఎలాంటి వంశం మనది, ఎలాంటి పరువు ప్రఖ్యాతలతో బ్రతికామో బయట నుంచి వచ్చిన వాళ్ళకి అవన్నీ ఏం తెలుస్తాయి? ఈ ఇంటితో పాటు మన బిజినెస్ ల పరువు తీసిన ఈ లక్ష్మిని ఎలా మీరు ఇంట్లోకి తీసుకొస్తారు? తనకి మనం తప్ప ఇంకెవరున్నారు అత్తయ్య? అది అనాథ. దానికి ఎవ్వరూ లేరు అని జాలిపడేలోపు ఇది చేసిన ఆ బజారు పని గుర్తుకొస్తుంటే దాని మీద ఎక్కడ లేని కోపం వస్తోంది. వదినా, జరిగిన దాంట్లో తన తప్పు లేదని తేలింది కదా. వద్దు, నాకేం చెప్పొద్దు. అసలు మన ఇంట్లో ఎవ్వరైనా ఇప్పటిదాకా కోర్టు గాని పోలీస్ స్టేషన్ గాని వెళ్లిన దాఖలాలే లేవు కదా. కానీ దీని మూలంగా అంతకు ముందు వాడెవడో దీని రూమ్ లోకి వచ్చాడని అప్పుడు స్టేషన్ లో ఉండొచ్చి కోర్టుకెళ్ళింది. ఇప్పుడు నోటితో చెప్పడానికి ఇబ్బంది పడే కేసులో ఇరుక్కుంది.